బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 1.5 కిలోమీటర్ల రోడ్డుకు 5 కోట్ల ఖర్చు. ప్రహరీ గోడ, దానిపై ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు 3,63 లక్షల రూపాయల వ్యయం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సొమ్మును విచ్చలవిడిగా వాడేశారు. నాడు సీఎం కాబట్టి భద్రతా కారణాలను చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే. మరి నాడు ప్రజా సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న రోడ్డు, ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా. అలా కాకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చుకున్న జగన్ ప్రభుత్వ ఖజానా నుంచి ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలను ఎలా వాడుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద డబుల్ లేన్ రహదారి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డు ప్రైవేటు రహదారిగా మార్చేశారు. 1.5 కిలోమీటర్ల రోడ్డుకు 5 కోట్లు ఖర్చు చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడుకు మంజూరైన నిధులతో రోడ్డు నిర్మించారు. అప్పటి సీఎం క్యాంపు కార్యాలయం నుంచే ఇంకా జగన్ రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారు. సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. అప్పటి సీఎం క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, ఇనుప ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు 3.63 కోట్లు ఖర్చు చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్టయితే 2019లో ఉన్నటువంటి ప్లేస్ ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకసారి 2024లో ఉన్న ప్లేస్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో ఒక్కసారి మనం చూడవచ్చు. అంత ఖర్చు చేసి 2019లో ఉన్న ప్లేస్ ని ఎంత ఇదిగా మార్చారో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ని పూర్తిగా మార్చేసిన దృశ్యాలు కూడా మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దాదాపు 1000 కోట్ల ఖర్చు చేసి ఫెన్సింగ్, ప్రహరీ గోడ ఇవన్నీ ఏర్పాటు చేసి, అలాగే రోడ్డు నిర్మాణం చేసి కూడా ఎంత ఖర్చు చేశారో కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి 2019లో ఏదైతే గత ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాకన్నా ముందు మనం చూసిన ప్లేస్ అయితే ఎంత సింపుల్ గా, ఎంత సాదా సీదాగా కనిపిస్తుందో ఒకసారి చూడొచ్చు. చెట్లతో కొన్ని రకాల ఆ ప్లేస్ కూడా మొత్తం సాదా సీదాగా కనిపిస్తుంది. అటువంటి ప్లేస్ ను ఒక్కసారిగా మొత్తం ఎలాంటి ప్లేస్ గా మార్చారో కూడా మనం 2024లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ను అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఇది 2019లో ఉన్నటువంటి ఈ ప్లేస్, అలాగే 2024లో ఎలా అయిందో కూడా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. పక్కనే రోడ్డు నిర్మాణం కూడా ఎలా ఉంది 2019లో, దీని పక్క రోడ్ నిర్మాణం ఎలా ఉంది, ఎంత ఖర్చు చేసి ఈ రోడ్ నిర్మాణాన్ని నిర్మించారో కూడా మనకు అర్థమవుతుంది. అలాగే దాని పక్కనే ప్రహరీ గోడ, ఆ గోడ, దానిపై ఉన్న ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ వీటన్నిటిని కూడా ఎక్కువ ఖర్చుతో నిర్మించారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫర్నిచర్, వాడినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా కొత్త ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని ఇంకా జగన్ ఇంకా దాన్ని వాడేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం 2019లో ఉన్నటువంటి దృశ్యాలను, 2024లో ఉన్న దృశ్యాలను మనం క్లియర్ కట్ గా ఇక్కడ బిగ్ టీవీ పై చూడవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై అక్కడ ఉన్నటువంటి రోడ్ నిర్మాణాన్ని పూర్తిగా చెరిపివేసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ నిర్మాణం ఎలా చేశారు, అలాగే ఒక ప్రహరీ గోడ, ఆ గోడకి ఫెన్సింగ్, అలాగే ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటు వీటన్నిటికీ కలిసి దాదాపు 3 కోట్ల పైనే ఖర్చు అయింది. ఇంత ఖర్చు చేసి కూడా ఈ గోడ నిర్మించడానికి